దివ్యాంగులు, సర్వీస్ ఓటర్లపై వైసీపీ ఫోకస్ పెట్టింది. బూత్ కమిటీలకు ఇదే అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు. అటు యువత ఓట్లపైన జగన్ కన్నేశారు. ఉద్యోగాలు, మెగా డిఎస్సి పేరుతో యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 26,04,440 మంది యువత ఓటు వేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14,882 ఓట్లు ఉన్నాయి. నడవలేక అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉండే వృద్ధులు, దివ్యాంగుల ఓట్లను రాబట్టేందుకు ప్లాన్లు వేస్తున్నారు. ఇంటి దగ్గర ఓటు వేసే వారికి ఓటర్లే టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వారిని ఆకర్షించేందుకు కుస్తీలు పడుతున్నారు. ఇంటి దగ్గర ఓటేసే వారి లిస్టును కూడా వైసీపీ రాబడుతున్నట్లు సమాచారం. అందుకు వాలంటీర్లను ఇంటింటికి పంపించి ఆ డేటా సేకరిస్తున్నారన్నట్లు తెలుస్తోంది. రెండు 2014లో వైసీపీకి 40% ఓట్లు రాగా టీడీపీకి 42% వరకు ఓట్లు పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలవాలంటే వారి ఓటు బ్యాంక్ కాకుండా అదనంగా 2-3% కావాలి. ఇదే విషయంపై సీఎం జగన్ నేతలకు సూచనలు చేస్తున్నారు. వైసీపీ స్టేట్ వర్క్షాప్ పేరుతో సమావేశాలు జరుగుతున్నాయి. ఆ ఓట్లు ఎలా తెచ్చుకోవాలో డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలు, పోల్ మేనేజ్మెంట్ పై క్యాడర్కు ఐపాక్ సభ్యులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 11% వృద్ధులు, దివ్యాంగులు, సర్వీస్ ఓటర్ల వారే ఉన్నారు. వీరి ఓట్లు వైసీపీకి పడేలా బూత్ కమిటీలకు ఐపాక్ సభ్యులు స్ట్రాటజీలు నేర్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు తమ బూత్ సామర్థ్యాన్ని అంచనా వేయాలని సూచిస్తున్నారు. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత త్వరగా యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకుని నమ్మకంగా ఉన్న వ్యక్తిని నియమించాలని చెప్తున్నారు. వాలంటీర్లు, గృహ సారథులతో సమన్వయం చేసుకుని ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోవాలని సూచించారు. అందులో ప్రతి బూత్ బృందంలో 15-18 బూత్ సభ్యులు ఉండాలన్నారు. బూత్ లీడర్, కార్యకర్తలను సన్నద్ధం చేస్తూ నిత్యం పర్యవేక్షిస్తారని తెలిపారు. వీరంతా అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా సమాధానం చెప్పేలా ఉండాలని ఆదేశించారు. బూత్ స్థాయిలో ఓటర్లు ఎన్నికలలోపు కనీసం 5 సార్లు కలవాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శివ. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యమైన నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో, పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో పార్టీ తరఫున వారితో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి సమావేశించారు. ప్రధానంగా చూసుకుంటే 3 రకాల ఓటర్లని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. వాస్తవానికి 40% ఓట్లు ఏ పార్టీకైనా ఉంటాయి. మిగిలిన 20% ఓట్లు అనేది ఆ సందర్భాన్ని బట్టి కూడా ఆయా పార్టీలకు ఓట్లు వేసే అవకాశం కల్పిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జనసేన, టీడీపీకి సంబంధించి కూడా ప్రధానంగా ఓట్లకు సంబంధించి కూడా 2% వేరియేషన్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ 2% ఓట్లకు సంబంధించి కూడా తమ వైపు తెచ్చుకునేందుకే టీడీపీ, జనసేన పొత్తు కలిసాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా రానున్న రోజుల్లో సంబంధించి ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యంగా సర్వీసు ఓటర్లు, వృద్ధులు, దివ్యాంగులు, అలాగే కోవిడ్ బారిన పడిన వారు దాదాపుగా 10 లక్షల మంది ఓటర్లు ఏపీలో ఉన్న పరిస్థితి కనిపించింది. సో వీరందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సౌకర్యం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సౌకర్యం కలుగుతుంది కాబట్టి వారందరిపై ఎక్కువ స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సూచన చేశారు. అలాగే దాదాపుగా 64,000 ఓట్లు సర్వీస్ ఓట్లు ఉన్నాయి. అంటే వీరు కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేయటం, విదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పనిచేసిన ఉద్యోగులు, ఇట్లా రకరకాలకు సంబంధించి దాదాపుగా 64,000 మంది కేంద్ర ప్రభుత్వ అదేదే కేంద్ర సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులు, అంటే వీటి సర్వీస్ ఓట్లు అని కూడా అంటారు. వీరు ఒక 64,000 దాకా ఉన్నారు. మరొక వైపు దాదాపుగా 18-22 సంవత్సరాల వయసు గలవారు, కొత్తగా ఓటు హక్కు కలుగుతున్నవారు, అంటే ప్రస్తుతం ఈసారికి రేపు 2024 ఎన్నికల్లో ఓటు వేయవారు దాదాపుగా 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో వీటన్నిటి కల్పించుకుంటే దాదాపుగా 35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో ఈ 35 లక్షల ఓటర్లు అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లతో పోల్చుకుంటే 10.5-11% ఓట్లు. సో ఈ ఓటుపై కనుక మనం సీరియస్గా ఫోకస్ పెడితే
ఖచ్చితంగా విజయం మనదే. ప్రతి పోలింగ్ బూత్లో 60% తగ్గకుండా ఓట్లు వేసే విధంగా కార్యాచరణ రూపొందించాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంగా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే 60% పోలింగ్ బూత్తో పాటు ఏదైతే ఈ 35 లక్షల ఓట్లు ఉన్నాయో వీటిని ఎక్కువ శాతం ఫోకస్ చేశారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది కోద్బలంతో ఎవరైతే బూత్ కమిటీ సభ్యుడు ఉంటారో బూత్ కమిటీ ప్రెసిడెంట్, ఆయన కింద ముగ్గురు కన్వీనర్లు, వారి ముగ్గురు కింద మరొక ముగ్గురు గృహ సారథులు, అంటే 7గురితో ఒక బూత్ కమిటీ ఉంటుంది. సో ఈ కమిటీ వారు వారి పరిధిలో ఉన్న ఈ 35 లక్షలు, అంటే రమారమి చూసుకుంటే దాదాపుగా ఇటు దివ్యాంగులు, వృద్ధుల ఓట్లు కానీ, సర్వీస్ ఓట్లు కానీ, యువత ఓట్లు కానీ చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 20,000 ఓట్లు ఉండే అవకాశం కల్పిస్తూ ఉంది. సో 20,000 ఓట్లు అనేది చాలా కీలకం. ఎన్నికలకు సంబంధించి గతంలో 10 ఓట్ల నుంచి కూడా 20,000 ఓట్లతో గెలుపొందిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గెలుపు ఓటములు ప్రభావితం చేసేది ఈ ఓట్లే. సో ఈ నేపథ్యంలోనే ఈ 20,000 ఓట్లపై మనం కనుక పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే విజయం మననే వరుస్తుందనేది ముఖ్యమంత్రి టార్గెట్గా కనిపిస్తోంది. ఎట్లాగైనా సరే టీడీపీ ఓట్లు టీడీపీకి, వైసీపీ ఓట్లు వైసీపీకి, జనసేన ఓట్లు టీడీపీకి మల్లుతాయి. ఏదైతే ఓట్ బ్యాంక్ ఉంటుందో దాదాపుగా చూసుకుంటే 40% 2014లో చూసుకుంటే 39 నుంచి 40% జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చాయి. సో ఆ ఓటింగ్ శాతాన్ని బేరేజ్ చేసుకుంది. 2019 కాకుండా 2014ని వైఎస్ఆర్సీపీ ఎంపిక చేసుకుంది. ఆ 2014లో ఏ ఓటు పర్సెంటేజ్ అయితే మనకు వచ్చిందో ఆ పర్సెంటేజ్ని బేరేజ్ వేసుకొని దీంట్లో పూర్తి స్థాయిలో కూడా మిగిలిన ఓట్ బ్యాంక్ కోసం వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఈ 3 వర్గాలపైనే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా టార్గెట్ పెట్టుకొని ఈ ఓట్లనే వైసీపీకి డైవర్ట్ అయ్యే విధంగా కూడా వ్యూహరచన చేస్తూ ఉంది. సో ఈ వ్యూహరచనలో భాగంగానే ఇటువంటి కార్యాచరణ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి నుంచి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా బూత్ కమిటీ, ఎవరైతే బూత్ కమిటీ 7గురు ఉంటారో వీరితో పాటుగా ఆ వార్డుకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఒక 10-15 మంది ప్రతి 15 నుంచి 10 రోజుల నుంచి 15 రోజుల్లోపు ఒకసారి సమావేశం అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వీరు యాక్టివ్ అవుతారో 45 రోజుల వ్యవధిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 3 సార్లు మనం వీరితో ఈ ఎన్నికల ప్రక్రియలోపు 3-4 సార్లు భేటీ అయితే కనుక ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయటం, మీరు చేసే యాక్టివిటీకి సంబంధించి ప్రతిదీ కూడా కేంద్ర కార్యాలయం నుంచి మానిటరింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఓట్లు మనకు పడే అవకాశాలు ఉంటాయి. వాటిని పడే విధంగా మీరు ప్రణాళికలు తీసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న వారికి దిశానిర్దేశం చేశారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.